కాస్ట్ షీట్ గురించి మనము ఈ వీడియోలో చెప్పుకుంటున్నాము. సో క్రిందటి వీడియోలో 3 and 2 1 కాస్ట్ ప్రాబ్లమ్స్ గురించి మనం డిస్కస్ చేసాము. సో ఇందులో మనకు ఇప్పుడు 5th ప్రాబ్లాన్ని మనము క్యాల్కులేట్ చేస్తున్నాం. సో calculate prime cost given that the work in progress is valued at prime cost. అంటే ఈ యొక్క ఇలిస్ట్రేషన్లో ప్రైమ్ కాస్ట్ బిఫోర్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ యొక్క ఓపెనింగ్ బ్యాలెన్స్ కానీ క్లోజింగ్ బ్యాలెన్స్ కానీ ఉన్నవి అని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. సో ఆ ఇచ్చినటువంటి ఓపెనింగ్ బ్యాలెన్స్ ఇన్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ అండ్ క్లోజింగ్ ఆఫ్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్. సో ఇందులో ఓపెనింగ్ స్టాక్ ఆఫ్ రా మెటీరియల్స్ సో ఓపెనింగ్ స్టాక్ ఆఫ్ రా మెటీరియల్ ఇక్కడ మనం ప్రస్తావించినట్లయితే ఇది మెటీరియల్ కన్జ్యూమ్డ్ కింద మనం ఫస్ట్ తీసుకోవాల్సి ఉంటుంది. మెటీరియల్ కన్జ్యూమ్డ్ కింద మనము తీసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ ఇంకోటి ఇచ్చారు, వర్క్ ఇన్ ప్రోగ్రెస్ 6000, మెటీరియల్ పర్చేజ్డ్ 49,000 అండ్ ఇక్కడ మనం చూసినట్లయితే డైరెక్ట్ వేజెస్ 30,000 అండ్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ 9,000. సో క్లోజింగ్ స్టాక్ రా మెటీరియల్స్ 3,000, వర్క్ ఇన్ ప్రోగ్రెస్ 5,000. అయితే ఇక్కడ ఓపెనింగ్ స్టాక్ ఆఫ్ రా మెటీరియల్ 4,000 అనేది ఇక్కడ ఉంది. నెక్స్ట్ క్లోజింగ్ స్టాక్ రా మెటీరియల్ 3,000 ఉంది. సో ఈ యొక్క ఓపెనింగ్ స్టాక్ ఆఫ్ రా మెటీరియల్స్ 4,000ను మనం ఫస్ట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఓపెనింగ్ స్టాక్ 4,000 తీసుకున్న తర్వాత ఏమైనా పర్చేజ్ చేసినట్లయితే మెటీరియల్స్ ఏమైనా పర్చేజ్ చేసినట్లయితే వాటిని మనము యాడ్ చేయవలసి ఉంటుంది. సో ఇక్కడ మనము మెటీరియల్స్ పర్చేజ్ అనేది మనం ఇక్కడ చేయడం జరిగింది. మెటీరియల్స్ పర్చేజ్డ్ 49,000 అనేది మనం కొనుగోలు చేయడం అనేది జరిగింది. సో ఓపెనింగ్ స్టాక్ ఆఫ్ రా మెటీరియల్ 4,000కు యాడ్ పర్చేజ్ రా మెటీరియల్ను మనం ఇక్కడ పర్చేజ్ చేయడం జరిగింది. మెటీరియల్ పర్చేజ్డ్ కనుక యాడ్ చేయాలి. సో 49,000 ప్లస్ 4,000 53,000. నెక్స్ట్ మనకు క్లోజింగ్ స్టాక్ ఆఫ్ రా మెటీరియల్ ఉంది. సో ఈ క్లోజింగ్ స్టాక్ ఆఫ్ రా మెటీరియల్ ఎంత ఉంది? 3,000 ఇవ్వడం అనేది జరిగింది. క్లోజింగ్ స్టాక్ ఆఫ్ రా మెటీరియల్ను ఎప్పుడైనా ఓపెనింగ్ స్టాక్ ఆఫ్ రా మెటీరియల్కు పర్చేజ్ రా మెటీరియల్ని యాడ్ చేసిన తర్వాత ఈ వచ్చినటువంటి ఈ అమౌంట్లో నుంచి ఈ క్లోజింగ్ స్టాక్ ఆఫ్ రా మెటీరియల్ను తీసివేయాల్సి ఉంటుంది. సో క్లోజింగ్ స్టాక్ ఆఫ్ రా మెటీరియల్ మనం చూసినట్లయితే 3,000 ఇచ్చారు. సో ఆ 3,000 మనం ఇక్కడ 53,000 మైనస్ 3,000, సో 50,000 అమౌంట్ అనేది వస్తుంది. ఇది ఫస్ట్ ప్రొసీజర్. మెటీరియల్ కన్జ్యూమ్డ్ అనేది ఏ విధంగా ఉంది అనేది మనం ఈ విధంగా
క్యాలిక్యులేట్ చేయవలసి ఉంటుంది. ఇక ఇది అయిపోయింది. ఓపెనింగ్ స్టాక్ ఆఫ్ రా మెటీరియల్, క్లోజింగ్ స్టాక్ ఆఫ్ రా మెటీరియల్ అండ్ పర్చేజ్ రా మెటీరియల్ ఇవన్నీ అయిపోయాయి. నెక్స్ట్ డైరెక్ట్ ఎక్స్పెండిచర్స్ ఏమైనా ఉన్నట్లయితే వాటిని తదుపరి మనము ఈ యొక్క కాస్ట్ షీట్లో మనము నమోదు చేయాలి. ఇక్కడ డైరెక్ట్ ఎక్స్పెండిచర్స్ ఇక్కడ మనం చూసినట్లయితే డైరెక్ట్ వేజెస్. సో ఈ డైరెక్ట్ వేజెస్ 30,000 ఇచ్చారు. అదేవిధంగా డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ 9,000 ఇచ్చారు. సో డైరెక్ట్ వేజెస్ 30,000 ప్లస్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ 9,000. సో మనము క్లోజింగ్ స్టాక్ ఆఫ్ రా మెటీరియల్ను లెస్ చేసిన తర్వాత వచ్చినటువంటి అమౌంట్ ఇక్కడ 50,000 ఉంది. సో దాని క్రింద ఈ యొక్క డైరెక్ట్ వేజెస్ ఏదైతుందో 30,000, అదేవిధంగా డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ 9,000. సో వీటన్నిటిని యాడ్ చేస్తే మనకు 50 ప్లస్ 30 80 ప్లస్ 9 89. సో 89,000 అనేది మనకు రావటం అనేది జరుగుతుంది. ఈ 89,000 వచ్చిన తర్వాత మనకు ఇక్కడ ఏమన్నాడు, క్యాల్కులేట్ ప్రైమ్ కాస్ట్. ప్రైమ్ అంటే ప్రధాన వ్యయాన్ని కనుగొనడు. గివెన్ దట్ ద వర్క్ ఇన్ ప్రోగ్రెస్ ఈజ్ వాల్యూడ్ అట్ ప్రైమ్ కాస్ట్. అంటే వర్క్ ఇన్ ప్రోగ్రెస్ విలువలను ఇవ్వటం జరిగింది. అది ఎక్కడ? ప్రైమ్ కాస్ట్, ప్రధాన వ్యయం. సో ఇక్కడ మనం చూసినట్లయితే మొదటగానే ఇచ్చిండు వర్క్ ఇన్ ప్రోగ్రెస్ 6,000 అన్నాడు. అంటే ఇది ఓపెనింగ్ బ్యాలెన్స్ ఆఫ్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్, ఓపెనింగ్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్. నెక్స్ట్ ఇక్కడ ఇది క్లోజింగ్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్. సో మన క్రిందటి వీడియోలో మనం చెప్పుకున్నాము, ఎప్పుడైనా ఓపెనింగ్ బ్యాలెన్స్లను కూడవలసి ఉంటుంది మరియు క్లోజింగ్ బ్యాలెన్సెస్లను తీసివేయాల్సి ఉంటుంది. కనుక ఇక్కడ ఓపెనింగ్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ 6,000 అమౌంట్ అనేది ఉంది. సో మనకు డైరెక్ట్ వేజెస్, డైరెక్ట్ ఎక్స్పెండిచర్స్ అంటే డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ తీసివేసి యాడ్ చేసిన తర్వాత వచ్చినటువంటి అమౌంట్కు మరి ఈ ఓపెనింగ్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ ఏదైతుందో ఈ 6,000ను మనము యాడ్ చేయవలసి ఉంటుంది. యాడ్ చేసిన తర్వాత మనకు 95,000 రూపీస్ అనేది వచ్చింది. 95,000 అనేది వచ్చింది. ఆ 95,000లో నుంచి క్లోజింగ్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ వాల్యూ 5,000. సో క్లోజింగ్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ అమౌంట్ 5,000ని 95,000లో నుంచి రిలీజ్ చేయవలసి ఉంటుంది. సో అప్పుడు మనకు 90,000 ఫిగర్ వస్తుంది. ఇట్ ఈస్ ఏ ప్రైమ్ కాస్ట్. ఈ విధంగా వర్క్ షీట్ ఏదైతుందో వర్క్ షీట్ను ఈ విధంగా మనము క్యాలిక్యులేట్ చేస్తాము. అంటే ప్రధానంగా మనం చూసినట్లయితే వర్క్ షీట్లో మనం చెప్పుకున్న విధంగా ఈ విధంగా మెటీరియల్ కన్స్యూమ్డ్ అనేది మనం చేసిన తర్వాత మనకు వచ్చేటటువంటి కాస్ట్ ప్రైమ్ కాస్ట్.
ఆ ప్రైమ్ కాస్ట్ తర్వాత నెక్స్ట్ మనకు వచ్చేటటువంటి కాస్ట్ వర్క్ కాస్ట్, ప్రైమ్ కాస్ట్, వర్క్ కాస్ట్. నెక్స్ట్ ఆ వర్క్ కాస్ట్ తర్వాత మనకు వచ్చేటటువంటి కాస్ట్ మనం అబ్జర్వ్ చేసినట్లయితే కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్, కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్, ఈ విధంగా మనము క్యాలిక్యులేట్ చేయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ 6th ప్రాబ్లం. Ascertain profit from the following: cost of production 44,000, cost of production 44,000 for 11,000 units. Selling expenses 40 per unit. Selling expenses 40 paisa per unit. Sales 54,000 for 9,000 units. ఇక్కడ మనకు కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ అనేది 44,000గా ఉంది. సో అది ఎన్ని యూనిట్లకు అంటే 44,000 యూనిట్స్కి. సో మనము దాన్ని ఏం చేయాలి, ఈక్వేషన్ వారిగా మనం దాన్ని చేయవలసి ఉంటుంది. అట్లా క్లోజింగ్ స్టాక్ ఇక్కడ మనం చూసినట్లయితే ఫినిష్డ్ గూడ్స్ ఇక్కడ మనకు ఎంత ఉందంటే 11,000 యూనిట్స్ మైనస్ 9,000 యూనిట్స్. ఎందుకంటే సేల్స్ 54,000 ఫర్ 9,000 యూనిట్, అంటే అమ్మకాలు జరిగే టయానికి 9,000 యూనిట్స్ అనేది ఉంది. సో అంతకుముందు ఎంత ఉంది, కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ దగ్గర 44,000 యూనిట్స్ ఉంది, 44,000 రూపీస్ ఫర్ 11,000 యూనిట్స్. సో ఈ 11,000లో నుంచి ఈ 9,000ని మనం డిడక్షన్ చేయాల్సి ఉంటుంది. సో అప్పుడు మనకి ఎంత వస్తుంది, 2,000 యూనిట్స్ వస్తుంది. సో ఆ 2,000 యూనిట్స్ ఏ విధంగా చేయాలంటే మన కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఏదైతే ఉందో కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ బై, అంటే ఆ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఉన్న టయానికి ఉన్నటువంటి యూనిట్లు ఎన్ని యూనిట్లు, 44,000 కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ అయితే 11,000 యూనిట్స్, అంటే 44,000 బై 11,000 యూనిట్స్ ఇంటూ మనం ఈ 44,000 11,000 యూనిట్ చేస్తే ఒక్క యూనిట్కి అయినటువంటి కాస్ట్ వస్తుంది. సో అప్పుడు మనం మన దగ్గర ఎంత రిమైనింగ్ యూనిట్స్ ఎన్ని ఉన్నాయి, 2,000 యూనిట్స్ ఉన్నాయి. సో అప్పుడు ఈ 44,000 బై 11,000 యూనిట్ చేస్తే పర్ యూనిట్ స్టాక్ ఫినిష్డ్ గూడ్స్ వస్తుంది. సో అప్పుడు మనకు రిమైనింగ్ 2,000 యూనిట్స్ ఉన్నాయి కాబట్టి ఆ 2,000 యూనిట్స్తోని ఇంటూ చేస్తే మనకు 8,000 అనేది రావటం అనేది జరుగుతుంది. ఎట్లా అంటే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ ఈక్వేషన్ అన్నట్టు, అంటే 11,000 యూనిట్స్కు, అంటే 11,000 యూనిట్స్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ 44,000 అయినట్లయితే 11,000 యూనిట్స్కు కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ అనేది 44,000 అయినట్లయితే 2,000కు ఈ అంత అనేది మనము ఈ ఈక్వేషన్ వేయవలసి ఉంటుంది. అప్పుడు మనకు ఎంత వచ్చింది, ఇచ్చేస్తే 80,000 వస్తుంది. ఎంత వస్తుంది, 8,000. సో ఆ 8,000 మనము ఇక్కడ లెస్ చేయవలసి ఉంటుంది. 44,000 మైనస్ 8,000 చేస్తే మనకు 36,000 అనేది
కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ వస్తుంది. కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్. నెక్స్ట్ మనకు సెల్లింగ్ ఎక్స్పెన్సెస్ అనేది మనకు 40 పైసా ఇచ్చాడు. మరి యూనిట్స్ మనకు ఉన్నాయి కదా, ఎన్ని యూనిట్స్ అంటే ఇక్కడ సెల్లింగ్ ఎక్స్పెన్సెస్ 40 పైసా పర్ యూనిట్ అన్నాడు. అంటే మనకు సేల్ టయానికి, అమ్మకాల టయానికి ఉన్నటువంటి యూనిట్స్ ఏంటంటే 9000 యూనిట్స్ ఉన్నాయి. అమ్మకాలు జరగటానికి అయినటువంటి ఖర్చులు చూసినట్లయితే మనకు 40 పైసా ఉంది. ఆ టయానికి మనకు 9000 యూనిట్స్ ఉన్నాయి. సో 9000 యూనిట్స్ ఇంటూ 40 పైసా. సో 9000 సెల్లింగ్ ఎక్స్పెన్సెస్ 9000 యూనిట్స్ ఇంటూ 40 పైసా. సో అప్పుడు మనకు ఎంత అవుతుంది? 3600. మనకు దీన్ని యాడ్ చేస్తే మనకు 39600. అప్పుడు దీన్ని టోటల్ కాస్ట్గా మనం పరిగణిస్తాం. నెక్స్ట్ మనము ఇక్కడ ఇచ్చినటువంటి ఆధారం ఏంటి అంటే మనకు సేల్స్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మనకు వచ్చింది టోటల్ కాస్ట్ వచ్చింది. మనకు ఇచ్చినటువంటి సేల్స్ 54,000 ఆధారంగా వేసుకోవాలి ఫస్ట్. ఎందుకంటే టోటల్ కాస్ట్ని మరియు సేల్స్ని ఆధారంగా చేసుకొని, ఎందుకంటే క్రిందటి వీడియోలో మరి దీని గురించి చెప్పడం జరిగింది. అంటే ఏ విధంగా అంటే మనము ప్రాఫిట్ కనుక్కోవాలి అంటే మనకున్నటువంటి ఈ ఫార్ములా ఏదైతే ఉందో సేల్స్ మైనస్ టోటల్ కాస్ట్. సేల్స్ మైనస్ టోటల్ కాస్ట్. సో అప్పుడు మనకు ఎంత వస్తుంది? 54,000 మైనస్ 39,600. అప్పుడు ఏమవుతుంది? 14,800. 14,400 రూపీస్ అనేది మనకు ప్రాఫిట్ అనేది రావటం జరుగుతుంది. ఈ విధంగా మనము టోటల్ కాస్ట్ ఉన్నటువంటి మనకు టోటల్ కాస్ట్ ఆధారంగా చేసుకుని సేల్స్లో నుంచి ఆ టోటల్ కాస్ట్ను డిడక్ట్ చేసినట్లయితే మనకు ప్రాఫిట్ అనేది రావడం జరుగుతుంది. లేదు కొన్ని సందర్భాలలో టోటల్ కాస్ట్ వచ్చిన తర్వాత ప్రాఫిట్ను ఆధారంగా చేసుకొని మనము సేల్స్ను కూడా కనుక్కోవటం అనేది జరుగుతుంది. సో ఈ సమ్లో చూసినట్లయితే ప్రాఫిట్ అనేది మనకు 14,400 అనేది మనకి ఇక్కడ కనుక్కోవటం అనేది జరిగింది. ఇది మనకు 6th ఇలిస్ట్రేషన్. సో ఈ యొక్క కాస్ట్ షీట్ల గురించి మనము ఇప్పటి వరకు చెప్పుకోవటం అనేది జరిగింది. సో ఫస్ట్ ప్రాబ్లంలో కానీ ఈ సెకండ్ ప్రాబ్లంలో కానీ మనము ఇది ప్రైమ్ కాస్ట్ మరియు వర్క్ కాస్ట్ గురించి ప్రస్తావించడం. అదేవిధంగా ఈ థర్డ్ ప్రాబ్లంలో మరియు ప్రైమ్ కాస్ట్, వర్క్ కాస్ట్ గురించి, మరి కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ గురించి ఒక థర్డ్ ప్రాబ్లంలో మనము ఇదివరకు డిస్కషన్ చేశాము. నెక్స్ట్ ఇక మనం చూసినట్లయితే 5th కూడా మనము ఇది ప్రైమ్ కాస్ట్, వర్క్ కాస్ట్, కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్, ఇదంతా ప్రొఫార్మా. సో ఆ ప్రొఫార్మాలో మనము ఇది కాస్ట్ షీట్ ప్రొఫార్మాలో మనము ఆల్రెడీ చెప్పుకున్నాం. సో ఇప్పుడు మనము ఈరోజు 6th, 5th మరియు 6th ఇలిస్ట్రేషన్ను మరి చెప్పుకోవడం అనేది జరిగింది.